ఓబేదెదోము ఇంటిలోకి ఎప్పుడైతే మందసం వెళ్ళిందో, అతనే కాదు, అతని కుటుంబమే కాదు, తనకు కలిగినదంతా కూడా ఆశీర్వదించబడుతుంది. ఓబేదెదోము ఆశీర్వదించబడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆశీర్వాదం ఎవరికి కావాలి? దావీదుకి కావాలి. మనం కూడా అంతే. పక్కోళ్ళు ఫ్రిడ్జ్ కొంటే మనం కూడా ఫ్రిడ్జ్ కొనాలి, పక్కోళ్ళు టీవీ కొంటే మనం కూడా టీవీ కొనాలి. పక్కోళ్ళు ఏది చేస్తే అది చేయాలనుకుంటే కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలని స్వతంత్రించుకుందాం, దేవునికి స్థానం ఇచ్చాను ఆలోచించు. ఓబేదెదోము ఇంట్లో ఉంది కాబట్టి ఓబేదెదోము ఆశీర్వదించబడిపోతున్నాడు. ఇలా మందసాన్ని నేను తెచ్చేసుకోవాలి. మరి మొదట ఎందుకు తెచ్చుకోలేదు? భయపడ్డాడు. కానీ ఓబేదెదోము ఎందుకు తీసుకెళ్లాడు? చావనైనా చస్తాను కానీ నా దేవుని నేను విడిచిపెట్టనని నిలబడ్డాడు. రోజు మీరు ఏ స్థితిలో ఉన్నారు? మందసం క్రీస్తు ప్రభుకి సాదృశ్యం. ఆ క్రీస్తు ప్రభుకి స్థానం ఇవ్వకుండా మీరు ఆశీర్వాదాలు కావాలంటే నో. ఆ క్రీస్తు ప్రభుకి స్థానం ఇవ్వకుండా నన్ను జ్ఞానంతో నింపి అన్ని సబ్జెక్టులో పాస్ అయిపోవాలి ప్రభువా అంటే నో. యేసు క్రీస్తు ప్రభుకి స్థానము లేనటువంటి ఆ మందస్సము లేనటువంటి ప్రత్యక్ష గుడారానికి విలువ లేదు, ఆ మందిరానికి విలువ లేదు. ఈరోజు మన దేహంలో కూడా క్రీస్తు అనే మందస్సాన్ని మనలో మనం ప్రతిష్ఠించుకోకపోతే మన జీవితానికి కూడా విలువ లేదు.